హాయ్ అండి అందరికి. ఇది వేలాంగ్ని చర్చిలో డే 2. ఇందుకు ఇక్కడ నడిచేది ఎవరు అనుకుంటున్నారా? మా హస్బెండ్ పిల్లలు మోకాళ్ళ మీద నడుస్తున్నారు. అండ్ ఇవాళ నా డే 2 వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో అయితే చర్చికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్ తో ఉన్నారు చర్చికి వెళ్ళడానికి. అండ్ మా పాప అయితే ఎక్కువ డాన్సులు కూడా వేస్తుంది వెళ్ళడానికి. ఏంటి పరిగెత్తద్దు అంటుంది అనుకుంటున్నారా? అసలు అంతా బాగుంది కానీ ఇదే కొంచెం ప్రాబ్లం అండి. ఈ మెట్లు ఎక్కి దిగలేక పిల్లలతో చాలా భయం అయిపోతుంది అసలు నాకైతే. దీని అయితే ఆర్యనట్టు స్ట్రీట్ అంటారనమాట వేలంగిలో. ఇది ఒక స్ట్రీట్. హోటల్ అన్న పేరు చూస్తే చాలు నాకు. పుట్టలు పుట్టలుగా ఉన్నాయి అక్కడ చూడు హోటల్. పక్క పక్కన కూడా హోటల్సే. అలా ఉన్న హోటల్స్ మేము వెళ్ళిన రోజు ఒక్క హోటల్ దొరకలేదు అన్నదే ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఇక్కడ టైం బాగాలేదనుకుని ఇంక వదిలేయడం ఇంకేం చేయలేం. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ హల్వా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వచ్చాక ట్రై చేసేయండి. అండ్ ఈ బఠానీలు ఉప్పు శనగలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈయనైతే నేను వీడియో తీసుకుంటుంటే ఏంటి వీడియో తీసుకుంటారా, ఏం కొనుక్కోరా అని అడుగుతున్నారు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే వచ్చేసింది చర్చ్. ఇదే చర్చ్ యొక్క ఎంట్రన్స్. మా హస్బెండ్ అయితే మొక్కుకున్నారు చర్చిలో మోకాళ్ళ మీద నడుస్తారని. సో అందుకే ఈ టైంలో చర్చికి వెళ్తున్నాము. ఎదురుగా కనబడుతుంది కదా, దాని పేరు మార్నింగ్ స్టార్ చర్చ్. అండ్ ఇప్పుడు ఆ చర్చికి కాదు వెళ్ళేది. నన్ను ఒక్కదాన్నే వదిలేసి వాళ్ళు మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కదాన్నే ఏం కాదులే, నేను కూడా మీతో పాటు కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాను కదా. మోకాళ్ళ మీద నడిచే ప్లేస్ కి అయితే వచ్చేసాము. చాలా మంది వాళ్ళ మోకాళ్ళ మీద అయితే నడుస్తున్నారు. యాక్చువల్లీ నైట్ టైమ్ లో ఉండర్లే అనుకున్నాను, బట్ ఉన్నారు. అండ్ దీని పొడవు అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ పైనే ఉంటుంది అని చెప్పారు. చూసారు కదా ఇక్కడ నుంచి కనబడుతుందా ఎంత లాంగో. అక్కడ వరకు నడవాలి. అయ్యా నేను ఒకటి మర్చిపోయాను. అసలుకి వాటర్ బాటిల్ మర్చిపోయాను. మళ్ళీ రిటర్న్ అయ్యి పాపం ఎక్కడ దాహం వేస్తుందో ఏమో వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాను. యా నేను వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళేసరికి వీళ్ళు చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడ ఎక్కడ కనిపించట్లు అదిగో అక్కడ కూర్చొని ఉన్నారు. వాటర్కి ఎలాగుంది. వాటర్ తాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ నడవడం మొదలు పెట్టారు. పాపం వాటర్ కోసమే వాళ్ళు అంతసేపు కూర్చొని వెయిట్ చేశారు. ఇంకా మా పిల్లలు అయితే చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళే ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మోకాళ్ళ మీద. ఇంకొంతమంది అయితే అసలు నడవలేకపోతున్నారు. ఒకరు సపోర్ట్ తీసుకొని నడుస్తున్నారు. చాలా మంది అయితే అసలు నడవలేకపోయారు. కొంతమంది వాళ్ళలో మా హస్బెండ్ అయితే ఇంకా నేను నడవలేకపోతున్నాను అని చెప్పి కొంచెంసేపు కూర్చుండిపోయారు. ఫోటో కాదు వీడియో. మా హస్బెండ్ అయితే ఇంకా నేను నడవలేను అన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే దానికి మోకాళ్ళ మీద బ్లడ్ వస్తుందేమో అని చెప్పి డౌట్. తోలంతా లిగిసిపోయింది అసలుకి. అయినా కూడా నడవాలి అని చెప్పి తన మొక్కు తీర్చుకోవాలి అని చెప్పి చాలా కష్టపడ్డాడు. అండ్ చాలా పెయిన్ కూడా తీసుకున్నాడు. మా బాబుకైతే కాలు బాగా నొప్పి వచ్చిందంట. వాళ్ళ డాడీకి చూడండి అసలు ఎలా చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ఈ చర్చ్ మీద చూసారా పావురాలు ఎంత బాగున్నాయో. ఎన్ని పావురాలు అసలు కనపడుతున్నాయి మీకు. కనబడితే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి. క్యాండిల్స్ అన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా మీకు, అక్కడ జీసస్ దగ్గర అక్కడ వెలిగించాలి క్యాండిల్స్ అన్నిటిని. సెట్ 50 రూపీస్ చెప్పారు వాళ్ళు. మా పిల్లలైతే నేను వెలిగిస్తానమ్మా అంటూ క్యాండిల్స్ తీసేసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి మరియమ్మ గారి బావి అంట. అంటే ఇక్కడ నుంచి చూస్తే కింద మరియమ్మ గారు యేసు ప్రభుని ఎత్తుకొని ఉన్నది కనబడుతుంది. అందరూ అదే చూస్తున్నారు. నేను కూడా ఆ వ్యూవే చూస్తున్నాను అండ్ మీకు చూపిస్తున్నాను కూడా. మీకు ఒకవేళ కనబడితే ఎస్ కనబడింది అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కనబడిపోతే నో అని చెప్పండి. రియల్గా చూడడమే కొంచెం కనబడట్లేదు, ఇంకా ఫోన్లో కదా, అందుకే మీకు నేను క్లారిటీగా చూపించలేకపోతున్నాను.
అండ్ ఈ చర్చ్ అయితే ఓపెన్లో ఉంటుంది, బట్ మేము వచ్చిన టైంకి క్లోజ్ చేస్తున్నారు. అంటే టైమింగ్స్ ఉంటాయి కదా, సో అట్లా. ఇక్కడే మరియమ్మ గారు వెలిసింది అని చెప్పి ఉంది. ఇక్కడ మీకు సరిగా కనిపించట్లేదు, లైటింగ్ బాగా ఎక్కువగా ఉంది అక్కడ. వెలిసిన ప్లేస్ అని చెప్పి ఇది ఇంకా క్లోజ్ చేసేసారు కదా, ఇంకా చూసుకొని ఇంకా ముందుకు వెళ్తుంటే ఇది చాలా బాగా అనిపించింది నాకు. అసలుకి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూడడానికి. ఏంది చీకట్లో వీడియో తీసింది అనుకుంటున్నారా? ఇక్కడ మేము చీకట్లోంచి వెళ్తున్నాం, ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు. అంటే ఇంటికి రిటర్న్ అవుతున్నాం అనమాట. ఓకే అండి, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాబాయ్, టాటా, సీ యూ. అండ్ మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోబాకండి. సపోర్ట్ చేయండి నాకు కొంచెం.